వెల్కమ్ టు శివాజీ స్టూడియో. నా పేరు శివాజీ. ఈరోజు మన టాపిక్ నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం సామాజిక సమీకరణాలు ఒక్కసారి చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు దాదాపుగా 2,45,000. ఇందులో పురుష ఓటర్లు 1,20,000 కాగా మహిళా ఓటర్లు 1,25,000 మరియు ఇతరులు 80 మంది. ఇప్పుడు ఈ మొత్తం ఓటింగ్లో ఏ సామాజిక వర్గానికి ఎంత ఉనికి ఉందో ఒక్కసారి చూద్దాం. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపుగా 32,000 ఓటింగ్ ఉన్న రెడ్డి సామాజిక వర్గం ప్రథమ స్థానంలో ఉండగా, వీరికి ఏమాత్రం తీసిపోకుండా బలిజ కాపు సామాజిక వర్గం దాదాపుగా 30,000 ఓటింగ్తో ద్వితీయ స్థానంలో ఉంది. ఇక ముస్లిం మైనారిటీలు 25,000 ఓటింగ్తో మూడో స్థానంలో ఉన్నట్లు మనకున్న సమాచారం. తరువాతి స్థానాల్లో ఎస్సీ సామాజిక వర్గం 25,000. ఇందులో ఎస్సీ మాలలు 20,000 ఉండగా ఎస్సీ మాదిగలు దాదాపుగా 5,000 ఉన్నారు. ఇక వైశ్యులు 24,000, బ్రాహ్మణులు 13,000 ఉండి తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇవే కాకుండా కమ్మ సామాజిక వర్గం 12,000, యాదవులు 10,000, ఎస్టీ షెడ్యూల్ తెగలు 12,000. ఇందులో యానాదులు, ఎరుకల సామాజిక వర్గాలు చెప్పుకోదగ్గ ఓటింగ్ కలిగి ఉన్నారు. ఇక మిగిలింది ఇతర బీసీలు దాదాపుగా 45,000 ఉన్నారు. ఇందులో రజకులు, నాయి బ్రాహ్మణ, పద్మశాలి, ఆచారి, వడ్డెర, మత్స్యకారులు చెప్పుకోదగ్గ ఓటింగ్ కలిగి ఉన్నారు. వీరితో పాటు క్రిస్టియన్లు 7,000, ఇతరులు 10,000. ఇందులో క్షత్రియులు మరియు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉండడం గమనార్హం. ఇదండి ఈరోజు మన టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.